శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శివాయ గురవే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వారికి వారందరూ కూడా కర్కాటక రాశి చెందుతారు జన్మ నక్షత్రం రీత్యా. ఇంక జన్మ నక్షత్రం తెలియని వారు వాళ్ళ పేర్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలు హీ, హూ, హే, డా, డి, డు, డే, డో అనేటటువంటి పేర్లతోటి వాళ్ళ మొదటి అక్షరం కనుక మొదలవుతూ ఉంటే వారందరూ కర్కాటక రాశి వారికి చెందుతారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 7, రెండు కూడా కొంచెం హెచ్చుగానే ఉన్నాయి. కొంచెం చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశివారి ఈ సంవత్సరం గాయత్రి సహస్రనామ పారాయణం వలన, గాయత్రి కవచం చదవటం వలన, ఇంకా గాయత్రి మంత్రం ఉన్నవాళ్ళైతే అనుష్ఠానం చేసుకోవటం వలన మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఇంక వీరికి గురుడు జూన్ 1వ తారీఖు వరకు 12వ ఇంట సువర్ణమూర్తి, కొంచెం లాభం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అక్టోబర్ 30 వరకు 1వ ఇంట సువర్ణమూర్తి, ఇవి కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి కొన్ని విషయాల్లో. తర్వాత అక్కడి నుంచి జనవరి 24 వరకు 2వ ఇంట లోహమూర్తి, సమయానికి తగిన ధనప్రాప్తి మాత్రం వస్తుంది. ఆ తర్వాత అంటే జనవరి 24 నుంచి సంవత్సరం అంతం వరకు కూడా 1వ ఇంట రజతమూర్తిగా ఉంటాడు. శ్రమకు తగిన ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా శని ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం వల్లే 9వ ఇంట రజతమూర్తి. కొన్ని రంగాల్లో విఘ్నాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు 8వ ఇంట తామరమూర్తి, కొంచెం ఆందోళనలు ఉంటాయి, ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. తరువాత అంటే డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 7వ ఇంట లోహమూర్తి, అన్ని రంగాల్లోనూ అడ్డంకులు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కేతువు డిసెంబర్ 5 వరకు 2వ ఇంట తామరమూర్తి, కొంచెం మాటకి విలువ తగ్గుతుంది, ఆర్థిక పురోగతి తగ్గుతుంది. ఇంకా ఆ తర్వాత అంటే డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా 1వ ఇంట లోహమూర్తి, అనారోగ్యం వస్తుంది, కొంచెం అపకీర్తి అంటే మనకి ఎవరైనా పేర్లు పెట్టేవాళ్ళు ఎక్కువ అవ్వచ్చు, అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చైత్రమాసంలో వీళ్ళు కొంచెం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటికి స్థానచలనం ఉంటుంది. నిరుద్యోగులకి మంచి రోజులు. పాత వ్యవహారాలు ఏమన్నా ఉంటే మాత్రం అవి వాయిదా వేసేయటం మంచిది. ఇంకా మాసం చివరిలోకి వచ్చేసరికి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవండి, మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంది. ఇంకా వైశాఖ మాసంలో మీరు భాగస్వాములతో ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని గ్రహించాలి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా దుర అలవాట్లు కనుక లోనైనట్లుంటే కనుక వాళ్ళని మీ సమయంలో అవి మాన్పించి మంచి దారిలోకి తీసుకుని రావచ్చు. సోదరులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా శుభకార్యాలు సిద్ధి పొందుతాయి. ఇంకా అధిక జ్యేష్ఠ మాసం వచ్చేసరికి ఉద్యోగ మార్పు విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు, పొరపాట్లు జరగచ్చు, కొంచెం వేచి చూసి ఉండండి. శ్రమాధిక్యత వలన ఆరోగ్యం మందగిస్తుంది, అనుకున్న పనులు సాఫీగా జరగవు. అందువలన కుటుంబ సభ్యుల మధ్య కూడా, భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి తండ్రి మాటలను వినడం చాలా మంచిది. తండ్రి మాటను వీళ్ళు పాటిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. నిజ జ్యేష్ఠ మాసంలో కొంచెం ఆఫీసర్లతో పైవారికి కింది వారికి మధ్య ఇరుకుని పడే అవకాశం ఉంది. వాగ్దానం ఏమి తొందరపడి వాగ్దానం చేసేయకండి, నేను పని చేస్తా చేస్తా అనేది. కానీ స్నేహితులతోటి బంధుమిత్రులతోటి విహారయాత్రలో పాల్గొంటారని, ఆర్థిక అనుకూలత పెరుగుతుందని, అప్పులు వసూలు చేసుకోగలుగుతారని చెప్పి తెలుస్తోంది. ఇంకా ఆషాఢ మాసంలో వీళ్ళకి సాంకేతిక రంగంలోనూ సివిల్ సర్వీసెస్లోనూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి శ్రమ ఉన్నప్పటికీ కూడా తోటి వారి సహాయ సహకారాలతోటి చక్కగా చేయగలుగుతారు. శ్రామికులకు వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర బంధువుల్లో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇంకా శ్రావణ మాసంలో వ్యవహార శైలిలో దాపరికాలు, అంతరంగ సమస్యలు ఇటువంటివి వేధించే అవకాశం ఉంది. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే అవి వాయిదా వేసుకోవడమే మంచిది.
ఉద్యోగస్తులకు కూడా చాలా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. తర్వాత ద్వితీయార్థంలో సెకండ్ హాఫ్ నుంచి వివాహాలు శుభకార్యాలు సంతృప్తినిస్తాయి, స్థిరపడతాయి. విద్యార్థులు మళ్ళీ రాణించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి ఉంటుంది, చేతికి అందిన డబ్బు అందుతుంది, కానీ మీరు దాన్ని నిల్వ చేయలేరు, పొదుపు చేయలేరు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ భాద్రపద మాసంలో కొనుగోలు విషయంలో శ్రద్ధ ఉండాలి. అనవసరమైన ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతి, కొంచెం చికాకు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండవ భాగంలో అంటే భాద్రపద మాసంలో రెండవ భాగంలో ద్వితీయార్థంలో మంచి గురువు దొరికే అవకాశం ఉంది. మంచి గురువుని చూసుకుని వాళ్ళు మీరు నమ్ముకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా కొత్త పరిచయాలు ఏమన్నా ఉంటే ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులకు రాబడి, గుర్తింపు అన్నీ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ సమర్థతతో చేయగలుగుతారు. మీరు మీ అభిమానుల్ని పెంచుకునే అవకాశం ఉంది. అలాగే వాళ్ళతో మీ సహకారం కూడా పొందగలుగుతారు. ఇంకా ఆశ్వీజ మాసంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడా మొదట్లో వచ్చినప్పటి నుంచి పెద్దల ఆరోగ్యాన్ని గురించి కొంచెం బాధపడే అవసరం వస్తుంది, కొంచెం ఆందోళన పడాల్సిన అవసరం వస్తుంది. కానీ కొంచెం మనం సంయమనం పాటిస్తే ద్వితీయార్థం వచ్చేసరికి అన్నీ కూడా ఒక కొలికి వచ్చేస్తాయి. అలాగే టీచర్లు, పురోహితులు ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని పరిమితులు, నియమ నిబంధనలు అంటే ఓవర్ రూల్ చేయాల్సిన అవసరం వస్తుంది. మనం ఈ రూల్ ప్రకారం వేగం నడుచుకుంటాం అనుకోకుండా ఒకసారి ఓవర్ రూల్ చేసే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్పుడు మానసిక చింతన పెరుగుతుంది. ఇంకా కార్తీక మాసంలో వివాహ శుభకార్యాలకు అవరోధాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ఏకీభావం వస్తుంది. దాన ధర్మాలు చేయటం, మిత్రుల సహకారం, మాతృవంశ అభివృద్ధి, గృహ నిర్మాణం ఇవన్నీ కూడా చేపడతారు. అయితే భార్యాభర్తల మధ్య సయోధ్య కొంత లోపిస్తుంది. అజీర్ణంతో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో అధికారులు ఒత్తిడికి లోనవుతారు. ఇంకా మార్గశిర మాసంలో మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ కృతకృత్యులు అవుతూ ఉంటారు. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇతరుల జోక్యం వలన మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా కొలికి వచ్చేస్తూ ఉంటాయి. శుభకార్యాలు మీరు తలగొని ఇలా అనుకోవడంతో మీకు శుభకార్యాలు స్థిరపడిపోతూ ఉంటాయి. ఇంకా పుష్యమాసం వచ్చేసరికి మీ శ్రమకు తగిన ఫలితాలు, గుర్తింపు లభిస్తాయి. నూతన పథకాలు, నూతన ఆలోచనలు ఇవేమన్నా చేయదలుచుకుంటే ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యము, వైద్య సలహాలపై మాత్రం మీరు శ్రద్ధ వహించాలి. ఇక ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా శుభంగా ఉంటుంది. వీళ్ళు నిర్మాణ పథకాలు ఏమన్నా చేస్తూ ఉంటే అవన్నీ కూడా ముందు సాగుతూ ఉంటాయి. ఇంకా మాఘమాసం వచ్చేసరికి అధిక ధనం ఏమవుతుంది, నిరంతరం ప్రయాణాలు వస్తూ ఉంటాయి, అనారోగ్యం వస్తుంది, దంపతుల మధ్య అవగాహన లోపం వచ్చే అవకాశం ఉంది, అకాల భోజనం, అనుకోని సమస్యలు ఇటువంటి వస్తూ ఉంటాయి, బంధుమిత్ర విరోధము. అందువలన ఈ టైంలో మాత్రం మాఘమాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మానసిక అశాంతి, విశ్రాంతి లోపము, అవమానాలు, చికాకులు పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగులు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా పాల్గొన మాసంలో అప్పుల బాధ తగ్గుతుంది. వస్త్ర వ్యాపారులు బేరాలు చురుగ్గా అవుతూ ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సోదరులతోటి మీ మైత్రి మళ్ళీ ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీ యొక్క సహకారం వలన ఇవన్నీ నెరవేరుతూ ఉంటాయి. సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. కానీ మాసం చివరిలో వృధా ఖర్చులు ఏమన్నా రావచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. అది శుభం భవతు. నమస్కారం.